ఈరోజు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఈ డిజిటల్ పేపర్ ఛానల్స్ అనేది న్యూ సెన్స్ నాన్ సెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరు అన్రిజిస్టర్డ్ కంపెనీస్ పెట్టుకోవడము, ఎల్లో జర్నలిజం చేయడము, ఫౌల్ లాంగ్వేజ్, అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము. దెర్ ఇస్ నో రైట్ ఫర్ దెమ్ టు అబ్యూస్. ఒక సంస్థ నిలబెట్టి నడిపియాలంటే కనుక మాకు కావచ్చు, వేరే తోటి బిల్డర్లకు కావచ్చు, చాలా కష్టమైన వ్యవహారం. ఒక ప్లాంట్ తీసుకొని దానికి మేము పర్మిషన్ తెచ్చుకొని దానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కస్టమర్ల రెప్యుటేషన్ మేము కాపాడుకుంటూ మేము ఈరోజు ప్రతి ఒక్క థింగ్స్ను మేము కేటర్ చేసుకుంటూ ముందుకెళ్ళి కస్టమర్కు ఏ విధంగా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం, హౌసెస్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇవ్వచ్చు, కన్స్ట్రక్షన్ కొత్త టెక్నాలజీస్ ఏం అడాప్ట్ చేయాలి, ఇటువంటి సబ్జెక్ట్స్ మీద మేము ఫోకస్ చేసే టైంలో ఫాల్స్ న్యూస్ మా మీదనే కాదు వేరే బిల్డర్ల మీద కూడా కానివ్వండి, ఇండివిజువల్ మీద కానివ్వండి, ఇటువంటివన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి. ఈరోజు కస్టమర్లు అందరూ కూడా ఇటువంటి ఫాల్స్ న్యూస్లను, ఫాల్స్ ప్రచారాలను నమ్మకండి. మేము స్ట్రాంగ్గా గవర్నమెంట్ కూడా మా బిల్డర్స్ తరఫున రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాము.